శనివారం ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు సందర్భంగా కుమారుడు చరణ్ రావు కోడలు శైలేఖ్యతో కలిసి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రేమ్ సాగర్ రావును శాలువాతో సత్కరించారు. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. అందించడం జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. శనివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 7, 9, 16, 17 శ్రీరాంపూర్ ఏరియాలోని వార్డుల మహిళలకు శ్రీరాంపూర్ కాలనీ వారసంతలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నస్పూర్ పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారి సుధాకర్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణులు ఏర్పాటు చేసిన తన జన్మదిన కేక్ ను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కౌన్సిలర్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖలకు గజమాల వేసి సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా దసరా పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందించడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాలు మహిళలకు చీరలు అందిస్తామని చెప్పిన విధంగా ఇస్తామన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి నీరు సరఫరా చేస్తున్నామన్నారు. 300 కోట్లతో మంచిర్యాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇండ్ల పట్టాలు అందరికీ అందిస్తామన్నారు. నస్పూర్ అభివృద్ధికి కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచారని, అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ వైస్ చైర్మన్ గెల్లు రజిత, కౌన్సిలర్లు బండి పద్మ, బౌతు లక్ష్మి, బెడిక లక్ష్మి, పూదరి కుమార్, చీడ మహేష్, బండారి సంధ్యారాణి, బొద్దున సంధ్యారాణి, నాసర్, మహిళా జిల్లా అధ్యక్షురాలు హేమలత, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్ సుజాత, జిల్లా యూత్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరిగె నరేష్, నాయకులు భీమిని రాజేష్, వనపర్తి రాజేష్, ధర్ని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
గెలిచే కానీ రోజు ఒక 2 గంటలు ఖాళీగా ఉన్నాయి. సాధారణ చేసే పనికి 20 ఏళ్ళ కింద రావాల్సిన కాయిదాలు లేకపోతే ఆ కాయిదాలు ఎక్కడం కోసం జైలు ఇంతకంట బయట తయారైంది. దసరా కార్యక్రమానికి కొంచెం 2 నెలలు లేడేటందుకు ఖచ్చితంగా మీకు సంక్రాంతి లోపల ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత నాది. ఎన్నికల ముందు చెప్పినా ఎలక్షన్ ఇస్తానని చెప్పినా ఖచ్చితంగా అదే పనులు వేరే పనులు మిగతా కార్యక్రమం ఏమన్నా కూడా ఆ పని పెట్టుకొని చేస్తున్నా. కాయిదాలు తయారైనాయి. ఇంకొక 15 రోజులు ప్రపోజల్ పోయిన తర్వాత ఢిల్లీ దాకా ఖచ్చితంగా మీరు చేసే పడాలి. సంక్రాంతి లోపల మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఎవరెవరి అలా మీద వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మీరు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇక మిగిలింది మీ అందరికీ శుభార్త. ఎందుకంటే ముందు చెప్పిన ఇవాళ పోయిన గురువారం నాడే జీవో వచ్చింది. నీకు చెప్పిన హాస్పిటల్ గురించి అంటే వైద్యం గురించి మీరు ఎవరు హైదరాబాద్ అవసరం లేదు, ఇక్కడ నేను ఇస్తాను చెప్పిన దానికి 300 కోట్లతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీవో వచ్చింది, పర్మిషన్ వచ్చింది. 5 దగ్గర 600 పడకల హాస్పిటల్ మీకు హైదరాబాద్ యశోదలు కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఏదైతే వైద్యం జరుగుతుందో ఆ వైద్యం పెట్టి ఏర్పాటు చేస్తాను చెప్పిన ఎన్నికల ముందు. ఇంకొక నెల 2 నెలల లోపల టెండర్ వేయడం పని స్టార్ట్ చేస్తుంది. పని స్టార్ట్ అయినాక సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తిగా అయిన తర్వాత ఎవరు హైదరాబాద్ వైద్యం కోసం ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మండిపడ్డారు. శనివారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని అన్నారు. దీంతో పేద మధ్యతరగతి సామాన్యుల్లో భయాందోళన మొదలైందన్నారు. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాల నియోజకవర్గంలో ఒక అలజడి వాతావరణాన్ని తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బీఆర్ఎస్ నేతలపై కక్ష గట్టారని, ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారని అన్నారు. అన్యాయంగా ఆయన ఇల్లును కూలగొట్టడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎన్నో కలలతో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వారిని ఇలా కూల్చివేతలతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అన్నయ్య కుటుంబ సభ్యులను అరెస్టు చేసి ఇళ్లను కూల్చివేశారని, ఇంట్లోని సామగ్రిని తీసుకోవడానికి సమయం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అధికారులు కనీసం మానవ దృక్పథంతో ఆలోచించకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని, అధికారం ఎవరికి సొంతం కాదన్నారు. కూల్చివేతలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. అన్నయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, నాయకులు ఎర్రయ్య, హైమద్, జక్కుల రాజేశం, రఫీక్ ఖాన్, పెరుమాల జనార్దన్, గుమ్మడి శ్రీనివాస్, అడ్లకొండ రవిగౌడ్, బండారి తిరుపతి, తిరుమలరావు, తిప్పని తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇది మొన్న జరిగిన ఇన్సిడెంట్ డీకొండ అన్నయ్య గారి ఇల్లు నేలమట్టం చేసిన సందర్భంలో బాధతోటి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఈ నేలమట్టానికి రూపకల్పన ప్రత్యేకంగా ప్రతిపక్షాలపై ఒక ద్వేషం, ఈర్ష భావంతో, అన్నయ్య మీదున్న ద్వేషంతో, ఈర్షతోటి, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో, అది మున్సిపల్ ఆఫీసర్ కావచ్చు, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, తన ఇంటిని పూర్తిగా కొల్లగొట్టడం జరిగింది. సాధారణంగా ఇంట్లో ఉన్నవారిని ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లును కొల్లగొట్టద్దని ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భాలు అవన్నీ పక్కకు పెట్టి, అవన్నీ తుంగలో దక్కి అన్నయ్యను ఉదయం వాకింగ్ పోతే అట్నుంచే పట్టుకుపోవడం, అతని కొడుకు డాక్టర్ అతన్ని లాక్కొని పోవడం, అతని భార్య రాకపోతే ఈడ్చుకుంటా భార్యను కూడా పట్టుకుపోయి పోలీసు స్టేషన్ సందర్భాలు ఉదయం ఇది 6:15 కూడా పూర్తయిన సందర్భాలు. ఎవరికైనా ఇల్లు కూల్చే సందర్భంలో వారికి మిగిలేది కనీసం ఇంట్లో ఉన్న వస్తువులు, బంగారం, పైసలు, ఇతరేత విలువైన వస్తువులు తీసుకోవడానికైనా అవకాశం ఇవ్వలేదు. ఇలా పోలీస్, అదేవిధంగా మున్సిపాలిటీ, అదేవిధంగా రెవెన్యూ, ఇది దారుణమైన సందర్భం. ఇలా నస్పూర్ అంత ఇలా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇలా ప్రభుత్వం కావచ్చు, ఇలా జిల్లా యాంత్రాంగ కలెక్టర్ గారు కావచ్చు, ఏ ఒక్క పేదవారి ఇల్లు కానీ మరి పేదవారు ఎవరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలగొట్టద్దనే నా భావన. మేము కూడా ఎన్నో రాజకీయ రంగంలో ఉన్నాం. ఏ ఒక్క ఇంటిని కానీ ఎవరు కానీ చేయని సందర్భాలు
కొన్ని సందర్భాల్లో పక్క ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేని సందర్భంలో లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 3,200 మంది మేము పట్టాలు ఇచ్చామంటే ఇవాళ బ్రహ్మాండంగా బంగ్లాలు కట్టుకుంటున్నారు. అది ఒక గూడు, ఆ గూడుని చెదరగొట్టే కార్యక్రమం. మనిషికి గూడు అవసరమే, అన్ని పక్షులకు గూడు అవసరమే. అలాంటి గూడిని చెదరగొట్టిన సంస్కృతి ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో వచ్చిందంటే ఇలా బాధతోటి ఈ 4 మాటలు చెప్తున్నా. ఇక్కడ జరిగిన వాస్తవం అంతా కూడా ఇలా అధికార పరంగా అధికారులకు, పోలీసు పరంగా పోలీసులకు, ప్రభుత్వ పరంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ విషయం పూర్తిగా పంపడం జరుగుతుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఆలయాల్లో ఎమ్మెల్యే పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు. పలు వార్డుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ఐబీ చౌరస్తాలో పెద్ద ఎత్తున ప్రజలకు చికెన్తో భోజనాలు పెట్టారు. దాదాపు 2,000 మందికి భోజనాలు వడ్డించారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే పుట్టినరోజు నాడే రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. నాయకులు మంచాల శాసనసభ్యులు పేదపల్లి పెన్నిది శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల్లో భాగంగా మంచిర్యాల అంబేద్కర్ చౌరస్త ఐబీలో ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపుగా మరి 10 సంవత్సరాలుగా పెద్దలు ప్రేమ్సాగర్ గారు నిరంతరం ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మరి వారు చేసే సేవలో మా చిన్న చిన్న సేవలే కానీ మరి వారి జన్మదిన సందర్భంగా ఏదైతే మా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ముఖ్య నాయకులందరం కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే మన చిత్ర సత్యనారాయణ కావచ్చు, తిరుపతి గారు, సిరిపురం రాజశేఖర్ గారు, అదేవిధంగా రమణ గారు, జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా మన పుర్ల పోచమ్మల్లి గారు, ఏదైతే మన గంగా శ్యామ్ గారు, నల్ల శంకర్ గారు, సంజీవ్ గారు, అదేవిధంగా ఒటే రాజమౌళి గారు, నార్లపూర్ పురన్న గారు అందరూ కలిసి దాదాపుగా మరి ఈ యొక్క పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు కాకుండా మా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా మా సల్లమేష్ గారు, వైస్ చైర్మన్ గారు మరి పేదలకు ఉచిత రింగ్ హౌస్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మరి బ్యాడ్మింటన్ ఏదైతే పోటీలు కూడా, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు కాకుండా మహిళల ఆధ్వర్యంలో మరి పూజా కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి వారికి నిండు నూరేళ్ళు మరి అదేవిధంగా అష్టైశ్వర్యాలతో వారికి అన్ని సుఖశాంతులు వారి కుటుంబ సభ్యులు అందరూ మంచిమని చెప్పేసి ఆ దేవుణ్ణి అందరం కలిసి ప్రార్థన జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు సుఖంగా ఉంటేనే ఈ మంచిర్యాల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క మంచిర్యాల రూపురేఖలు మారుతాయని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో పెద్దలు ప్రేమ్సాగర్ గారు, ఆ నిర్ణయాలు ప్రజల కోసం ఫ్యూచర్లో మంచిర్యాల మరి 50 ఏళ్ళ తర్వాత ఒక అద్భుతంగా ఉండాలంటే కొన్ని నిర్ణయాలు తప్పవు. దాదాపుగా 40 సంవత్సరాలు మరి వెనుకబడ్డటువంటి మంచిర్యాలను ఒక మరి ఆపద్బాంధులు అనుకోండి, లేకపోతే రిజర్వ్ నాయకులు అనుకోండి ముందుకొచ్చి ఈ రోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం చాలా సంతోషకరం. అందరూ కూడా అర్జన్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా నాయకులందరూ కూడా వారికి ఎల్లవేళలా తోడు నీడ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాం. ఈరోజు పెద్దలు గౌరవనీయుడు మా అందరి ప్రియతమ నాయకులు పేదల పెన్నిది మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి జన్మదిన వేడుకలను
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐపీ ప్రాంతంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు కార్యకర్తలు అందరం కూడా కేక్ కట్ చేసి అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు ప్రేమసాగరరావు గారు అయితేనేమి, సురేఖమ్మ గారు అయితేనేమి, వారు అనునిత్యం వీధుల కోసం తప్పించే గొప్ప నాయకులు. వారు గత 10 సంవత్సరాల నుంచి కూడా మంచిర్యాల నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ ప్రజల మెప్పులు పొంది భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. దానిలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గము అభివృద్ధి ధ్యేయం కూడా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు అక్రమ మార్కుల గుండెల్లో కూడా రైళ్లు ప్రవేశించడం జరుగుతుంది. ఏదైతే పెద్దలు ప్రేమసాగరరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు మంచిర్యాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మంచిర్యాల ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం ఎప్పటి కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశం కొద్ది కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పెద్దలు ప్రేమసాగరరావు గారికి ప్రజల ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సు వల్ల మంత్రి పదవి కూడా రావాలని చెప్పి కార్యకర్తలు అందరం కూడా ఈరోజు భగవంతుడికి పూజ చేసి అనేక గుళ్ళల్లో పూజ చేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు ప్రేమసాగరరావు గారికి మంత్రి పదవి రావడం వల్ల ఈ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త కూడా నేను ఉన్నానని వెంట అని చెప్పి 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడిన గొప్ప నాయకుడు మా పెద్దలు ప్రేమసాగరరావు గారు. అలాంటి నాయకుడు వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా ఆ రోజు ఇంద్రవెల్లి సభ పెట్టి పెట్టడం జరిగింది. ఈ రోజు పెద్దలు ప్రేమసాగరరావు గారు ప్రజల ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతో కూడా ఉన్నత పదవులు చేకూర్చాలని చెప్పి తద్వారా కార్యకర్తలు కూడా తను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరగాలని చెప్పి అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఘనంగా ఈరోజు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి వాళ్ళు కూడా పెద్దలు ప్రేమసాగరరావు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరోసారి మా కార్యకర్తలు అందరం కూడా ప్రేమసాగరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు జరుగుతాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు తెలిపారు. రాబోయే 10 రోజులు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. సోమవారం నాడు అసెంబ్లీ కేంద్రంలో మెగా వైద్య శిబిరాలు, మండలాల వారీగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రైట్, వెరీ గుడ్. సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా మొన్న ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమము, ఈరోజు యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, కనీసము 100 మంది దాతలతోటి ఈరోజు ఈ శిబిరం నిర్వహించాలని యువమోర్చా ఆధ్వర్యంలో దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి అన్ని అసెంబ్లీలలో మెగా హెల్త్ క్యాంప్స్, మండల కేంద్రాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు దేశం కోసము, ధర్మం కోసము ఎటువంటిది ఆశించకుండా పనిచేసే కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే 10 రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి దాన్ని అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు, ఈ రోజు ఈ శిబిరానికి వచ్చిన దాతలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పేరున ధన్యవాదాలు.
క్రీడలతో యువత, క్రీడాకారుల్లో సమైక్యత, దేశభక్తి, క్రమశిక్షణ పెరుగుతుందని కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జిల్లా అటవీశాఖ శివ్ ఆశిష్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం జోన్ అటవీశాఖ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ ను చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రభాకర్, కన్జర్వేటర్ ఫారెస్ట్ IFSS శాంతారాములు ప్రారంభించారు. అటవీశాఖ ఉద్యోగ క్రీడాకారులు మార్చి 1 నిర్వహించగా CCF ప్రభాకర్ వందన సమర్పణ స్వీకరించిన అనంతరం బెలూన్లు ఎగరవేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఏటా అటవీశాఖ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అథ్లెటిక్స్, గేమ్స్, కల్చరల్ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఈ క్రీడా పోటీలు ఆట విడుపుగా ఉంటాయని చెప్పారు. నిత్యం విధుల్లో ఒత్తిళ్లకు గురయ్యే ఉద్యోగులకు ఆటలు మానసిక ప్రశాంతత కలిగిస్తాయని, తిరిగి క్రీడా స్ఫూర్తితో విధుల్లో పాల్గొంటారని చెప్పారు. తిరిగి ఉద్యోగులు యువతరం కాలేజీ రోజుల్లోని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ క్రీడా పోటీల్లో సంతోషంగా పాల్గొంటారని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల్లో స్నేహభావం పెరుగుతుందని, ఒకరినొకరు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అటవీశాఖ ఉద్యోగులకు 1993 నుంచి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 16 నుంచి 20 వరకు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఆల్ ఇండియా అటవీశాఖ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు పట్టుదలతో క్రీడల్లో పాల్గొని రాష్ట్ర, ఆల్ ఇండియా స్థాయి పోటీల్లో రాణించి కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ క్రీడా పోటీల్లో 340 మంది అటవీశాఖ ఉద్యోగులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో DFO ఆసిఫాబాద్ నీరజ్ తాబేరివల్, DFO ములుగు బి వాసంత, DFO పెద్దపల్లి శివయ్య, సుశాంత్ సింగ్ FDO కాగజ్ నగర్, సర్వేశ్వర్ FDO మంచిర్యాల, TV బాపు FDO మంచిర్యాల, FROలు G రత్నాకర్ రావు, సుభాష్, పూర్ణచందర్, M సదానందం, G అప్పలకొండయ్య పాల్గొన్నారు. మన కాళేశ్వరం సర్కిల్ అంటే 5 జిల్లాల యొక్క అటవీ శాఖ స్పోర్ట్స్ మీట్ అంటే మన ఆటల పండుగ, మన సర్కిల్ యొక్క ఆటల పండుగ మీ అందరికీ ఈ యొక్క 5 డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా మీకు ఇక్కడికి ఆహ్వానం పలుకుతూ ఇక్కడ ఈ 2 days చాలా సంతోషంగా, హ్యాపీగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా తెలియజేస్తూ, నాకు తెలిసి అంటే ఈ 5 జిల్లాల స్టాఫ్ కలుసుకునే ఒకే ఒక కార్యక్రమం అంటే ఈ స్పోర్ట్స్ మీట్. సో కాబట్టి మీ పాతనాటి మిత్రులు, మీకు ట్రైనింగ్ కోలిక్స్, మీ వివిధ దశలలో కలిసినటువంటి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా కలుస్తారు. కాబట్టి దీన్ని అందరూ పార్టిసిపేట్ అయ్యి మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ యొక్క మీట్ను మొదలుగా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. అంతేకాకుండా మనకు తెలుసు మన యొక్క ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్ అనేది ఈ ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో అక్టోబర్ 16 నుంచి 20 తారీఖులలో జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు మీరు ఈ రీజనల్ స్పోర్ట్స్ మీట్ మనం పెట్టుకొని మనకు స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసుకోవడము, స్టేట్ నుంచి ఆల్ ఇండియా టీమ్ సెలెక్షన్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నవి. సో కాబట్టి స్టాఫ్ అందరూ కూడా ఈ సందర్భంగా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి, సో ఎలాంటి చాలామంది బీటా ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, యంగ్స్టర్స్ చాలామంది ఉంటారు. మీరు కాలేజ్ లెవెల్లో చాలా పార్టిసిపేట్ అయి ఉంటారు. ఇక్కడ ఎందుకులే ఏంటి అంతా ఎందుకు అనే అలాంటి ఆలోచన వద్దు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సో యాక్టివ్ పార్టిసిపేట్ కావాలా. ఇక్కడ మా DFO ఉన్నాడు, క్రికెట్లో ఆయనను
అవుట్ చేస్తే ఏమనుకుంటున్నా అని అలాంటి బాధ ఉండొద్దు. సో తప్పకుండా వచ్చి మీరు మీ శక్తి కొలది మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలి. సో ఈ అటవీ శాఖలో గొప్పతనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇలాంటి గేమ్స్ ఉండడం. 1993 నుంచి స్పోర్ట్స్ గేమ్స్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఆల్ ఇండియా స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడల్లా కూడా ఈ రీజనల్ స్పోర్ట్స్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మనము ఈ స్పోర్ట్స్ ఎవరైతే నిజంగా అంటే యాక్టివ్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా చాలా ముందుకు వచ్చి చేసినట్టయితే మీకు చాలా అవకాశాలు ఉంటాయి. మన సర్కిల్లో అంటే ఆదిలాబాద్ ఎస్టైల్ సర్కిల్ నాకు తెలుసు. ఒక సిద్ధతుల్లా అని ఒక సేనేదారు ఉండేవాడు. ఆయన రిటైర్ అయ్యాడు. దాదాపు 10 సంవత్సరాలు ఆల్ ఇండియాలో ఆయన వాకింగ్లో ఆయనకు ఎవ్రీ ఇయర్ ఆయన రీజనల్ స్పోర్ట్స్ అటెండ్ అయినా కాకపోయినా ఆయన పేరు ఆయన ఉండాలి అంతే స్టేట్ లెవెల్లో. ఆ టీం మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మన కాళేశ్వరం సర్కిల్కు సో మంచి స్పోర్ట్స్లో యాక్టివ్నెస్ చూపించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ సో ఐ విష్. మంచిర్యాలలో ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టబడిన లాఠీలను పోలీసులు రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆర్డీఓ ఉత్తర్వుల మేరకు తహసీల్దార్ సిఐ బన్సీలాల్ సాయినాథ్ రెసిడెన్సీ వెంకటేశ్వర లాడ్జీలను సీజ్ చేశారు. ఇటీవల సాయినాథ్ లాడ్జీలో 2 సార్లు, వెంకటేశ్వర లాడ్జీలో వ్యభిచారం జరుగుతుండగా పోలీసులు మెరుపుదాడులు చేసి నిర్వాహకులు, విటులను, యువతులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అసాంఘిక చర్యలు పునరావృతం కాకుండా లాడ్జీలను సీజ్ చేసినట్లు సిఐ బన్సీలాల్ తెలిపారు. ఇండ్లలో కానీ లాడ్జ్, గెస్ట్ హౌస్లలో వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల పట్టణంలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ మరియు వెంకటేశ్వర లాడ్జీలను గౌరవ ఆర్డీఓ గారు మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వు ప్రకారం మన తహసీల్దార్ గారు, మంచిర్యాల తహసీల్దార్ గారు, వారి సిబ్బందితో పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డీఓ గారి ఉత్తర్వు ప్రకారం చేయడం జరిగింది. ఈ 2 లాడ్జీలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత నెలలో 2 సార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వ్యభిచారం అంటే అసాంఘిక కార్యకలాపాలు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ ఉన్నది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన పరాంలో ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంకటేశ్వర లాడ్జీ ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ ఇబ్బంది పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ లాడ్జీ ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లాడ్జీలో వీటిని నిరోధించడం గాను స్టేషన్ ఆర్డీఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి ఇవ్వడం నిన్న ఆర్డర్ పాస్ చేశారు. సిజేఎంని ఆర్డర్ పాస్ చేశారు. అయితే ఆర్డర్ ప్రకారం ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు తహసీల్దార్ గారు సిబ్బందితో కలిసి 2 లాడ్జీలని పట్టణంలోని 2 లాడ్జీలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇకపై ఎవరైనా మంచిర్యాల పట్టణంలో లాడ్జీల్లో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా లాడ్జీ ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించవద్దని సూచిస్తున్నారు. సింగరేణి లాభాల్లో ఏఐటీయూసీ వాటా సాధిస్తేనే కొనసాగుతుందని సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాలు 4,701 కోట్లలో నుంచి నికర లాభాలు 2,289 కోట్లు సింగరేణి విస్తరణకు కేటాయించగా కార్మికులకు వాటాగా 33% 796 కోట్లు చెల్లిస్తానని ఏఐటీయూసీ అధ్యక్షుడు వి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె రాజ్కుమార్లు పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 33% వాటా చెల్లింపుకు యాజమాన్యంతో నిర్ణయించిన ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దాంతో ఒక్కో ఉద్యోగికి 1.90 లక్షలు అందనున్నాయని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా కాంట్రాక్టు కార్మికులకు కూడా 796 కోట్ల నుంచి 10.25 కోట్లలో ఒక్కో కార్మికునికి 5,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. వరద బాధితుల సహాయార్థం సంస్థ లాభాల్లో నుంచి 10.25 కోట్ల రూపాయలను చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కార్మికుల వేతనాల నుంచి కోత లేకుండా యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగిందన్నారు. సింగరేణి కార్మికులకు 10% లాభాల వాటను పుట్టించి హక్కుగా కొనసాగిస్తూ 33% సాధించుకోగలిగామన్నారు. ఏఐటీయూసీ కార్మికుల పక్షాన పోరాడి వాటాను, హక్కులను సాధిస్తుందన్నారు. ఈ హక్కు కేఎల్ మహేంద్ర అవార్డుగా కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వడం లేదన్నారు. కార్మికులు సంస్థ లాభాల్లో నడిపిస్తున్నందున వాటా పొందుతున్నారు
చేస్తున్నారని చెప్పారు. కార్మికులకు దసరాకు ముందే లాభాల వాటా ఇప్పిస్తామన్నారు. దీపావళి బోనస్ అక్టోబర్ 1న జరిగే JBCCI సమావేశంలో నిర్ణయం జరుగుతుందన్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా సాధిస్తామని, లక్షకు తగ్గకుండా సాధిస్తామని చెప్పారు. కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కార్మికుడికి సుమారుగా యావరేజ్గా 1,90,000 రూపాయలు వస్తాయి. అంటే కొంతమందికి 1,50,000 రావచ్చు, కొంతమందికి 2.5 లక్షలు రావచ్చు. ఇది మాస్టర్లు, ఇన్సెంటివ్ వీటన్నిటి మీద ఉంటుంది కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకుంటారు. తొందరలోనే అండర్ గ్రౌండ్కి మాస్టర్కి ఎంత, సర్ఫేస్కి ఎంత, డిపార్ట్మెంట్లకు ఎంత, ఇన్సెంటివ్ పైన ఎంత అనేది గుర్తింపు సంఘంగా మేము యాజమాన్యంతో చర్చించి దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ నికర లాభాలు అనేది 1999 2000 సంవత్సరం నుంచి, అంటే ఈ లాభాల వాటా పుట్టినప్పటి నుంచి కూడా నికర లాభాల మీదనే కంపెనీ లాభాల వాటా కార్మికులకు ఇస్తున్నారు. స్థూల లాభం మీద ఏనాడు ఇవ్వాల. ఈ సంవత్సరం స్థూల లాభం 4,700 కోట్లు వచ్చినా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ లేదా ఓపెన్ కాస్ట్లో బ్యాక్ ఫిల్లింగ్ కొరకు కానీ ఆ డబ్బులన్నీ తీసేస్తే మరి 2,412 ఉన్నాయి. దాంట్లో నుంచి కూడా ఏదైతే ఈ మనకి ఈ యొక్క ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వాలో ఆ డబ్బులు కూడా తీసేసి దాని మీద స్థూల లాభం మీద, మన నికర లాభం మీద కార్మికులకు ఇచ్చారు. ఇది తెలియనటువంటి వాళ్ళు 4,700 కోట్ల రూపాయల లాభం వస్తే 2,400 మీద ఇస్తున్నారని అడుగుతూ ఉన్నారు. మరి పోయిన సంవత్సరం కూడా 4,000 కోట్ల స్థూల లాభం వచ్చింది, కానీ 2,222 కోట్ల లాభం మీదనే 32% ఇచ్చారు. ఎప్పుడైనా కూడా నికర లాభం మీద ఇస్తారు కానీ స్థూల లాభం మీద కాదు. ఇది తెలియనటువంటి వాళ్ళు లేదా తెలిసిన కార్మికులని తప్పుదారి పట్టియాలని చెప్పేటువంటి వాళ్ళ మాటలు కార్మికులు మీరు కావాలంటే ఇవాళ చాలామంది మీరు చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీరు కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లు ప్రతి సంవత్సరం తీసుకోవచ్చు, చూడొచ్చు. దానిలో స్పష్టత అయిందని తెలియపరుస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా AITC గెలిచిన తర్వాత లాభాల్లో వాటా ఇవ్వాలని, వాళ్ళు కూడా ఈ కంపెనీ లాభాలు రావడానికి తోడ్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకు కూడా ప్రతి కార్మికుడికి 5,000 రూపాయలు వచ్చే విధంగా ఒప్పించాం. అదేవిధంగా ఇవాళ వరద బాధితులకు ఏదైతే కార్మికులు ఒకరోజు బేసిక్ ఇవ్వాలో దాన్ని కూడా కార్మికుల జీతం నుంచి కట్ కాకుండా అది లాభాల్లోంచే ఇచ్చే విధంగా చేయించాం. కాబట్టి ఇవాళ కార్మికులు ఏదైతే తప్పుదారి పట్టియాలని కొంతమంది కార్మిక సంఘాలు AITC మీద అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ అర్థమైంది. ఇవాళ కార్మికులు కూడా అర్థం చేసుకున్నారు. AITC యూనియన్ కార్మికుల పక్షాన్ని నిలబడి సాధించిందనేది కార్మికులకు అర్థమైందని విజ్ఞప్తి చేస్తాం. సింగరేణిలో రాజకీయ జోక్యం TRS ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు తగ్గుద్దని భావించాం. అయినా ఈనాడు లాభాలు వచ్చే విషయంలో మొత్తం పోయినసారి కన్నా ఈసారి కొంత డెమోక్రటిక్గా అంటే సంఘాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వయంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు ఈ యొక్క లాభాలు సాధించడంలో గుర్తింపు కార్మిక సంఘం పాత్ర కూడా ఉందని చెప్పి స్వయంగా ఆయన ప్రెస్ క్లబ్లో చెప్పడం అనేది ఈరోజు కార్మిక వర్గాలకు నాయకత్వానికి కొంత ఉత్తేజకరమైన అంశం. ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే 99 2000 సంవత్సరం నుంచి 2013 వరకు ముఖ్యమంత్రులు సంఘ యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని లాభాలు ప్రకటించే ఆనవాయితీ ఉండేది. కానీ ఎప్పుడైతే TRS గెలిచిందో అప్పటి నుండి 2023 వరకు అసెంబ్లీనే అనౌన్స్ చేయడం, కార్మిక సంఘాలను కాన్సెంట్కి తీసుకుపోవడం, ఇట్లా అనేక అంశాలకు తావిచ్చింది. అది ఈనాడు మళ్ళీ మేము AITC గెలవగానే మళ్ళీ పాత సంప్రదాయానికి
ఈరోజు మళ్ళీ మార్గం సుగమం చేసి సంఘాలకు ప్రధాన బాధ్యత వహించే అవకాశం కల్పించడం ఈరోజు. అందుకనే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల విషయం అయితేనేమి, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశమేమి, ఈరోజు ఏదైతే వరద బాధితులకు సంబంధించిన అంశమేమి, వాళ్ళ కోరికలను యాజమాన్యం ముందు, ప్రభుత్వం ముందు ఉండి ఈరోజు సాధించడం జరిగింది. పద్మశాలి ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు రామకృష్ణపూర్ సంఘం నాయకులు నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుడు, పద్మశాలి ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి వేడుకల్ని రామకృష్ణాపూర్ పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉద్యమ సారథిగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన చేసిన ఉద్యమ స్ఫూర్తిని యావత్ తెలంగాణ ప్రజలు వారి గుండెల్లో చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. నేటి తరం యువత బాపూజీ లక్ష్య సాధనకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పద్మశాలిలని, చేనేత కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు వనం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడెపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, స్టీరింగ్ కమిటీ సభ్యులు సారంగపాణి, జాయింట్ సెక్రటరీ బండారి రవి, ఉపాధ్యక్షులు అక్కపల్లి సమ్మయ్య, సభ్యులు కొండా కుమార్, మల్లేష్, రాజేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు కీర్తిశేషులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి రాష్ట్రమంతటా ఘనంగా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రజాకర్ల ఉద్యమంలో కానీ, తొలి దశ మలి దశ ఉద్యమాల్లో కానీ ఎంతో ఉన్నతత్వంతో మరి పోరాటం చేసి ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటుకోవడం జరిగింది. వీరు 1915 సెప్టెంబర్ 21న మన వాంకిడి గ్రామంలో జన్మించినారు. వీరు ఉన్నతమైన విద్యలన్నీ హైదరాబాద్లో కొనసాగించారు. 1952లో మొదటి ఎమ్మెల్యేగా ఆసిఫాబాద్కు మరి ఎన్నికయ్యి తన ఉన్నతమైన శైలితోటి మరి రాష్ట్ర ప్రభుత్వం లోపల మంత్రివర్గంలో కానీ, ఎమ్మెల్యే కానీ, డిప్యూటీ స్పీకర్గా కానీ ఎన్నో పదవులు అధిరోహించి వారికి పూర్తి న్యాయం చేసే విధంగా వారి నడవడిక నడిచినారు. అదేవిధంగా పద్మశాలి ఐక్యత కొరకు, పద్మశాలి యొక్క బాగోగుల కొరకు, వారి యొక్క వనరుల కొరకు ఎంతో మహర్నిశలు మరి పాటుపడి కష్టపడి వారికి న్యాయం చేసే విధంగా వారి యొక్క నడవడిక నడిచారు. అదేవిధంగా ఆ నారాయణగూడ ఉన్నటువంటి భవన్ను, నారాయణగూడ కొండ లక్ష్మణ ఆచార్య భవన్ను వారు ఉన్నటువంటి చేదోడు వాదుడిగా ఉన్నటువంటి సభ్యులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేసి ఆ భవనాన్ని వారే కష్టపడి నిర్మించినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడిని ఈరోజు సర్వించుకోవడం అనేది ఎంతో సముచితమైనదిగా భావిస్తూ ఈరోజు రామకృష్ణాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మరి వారి వర్ధంతి వేడుకను జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా పద్మశాలంతా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి అనుబంధంగా పనిచేస్తూ వారి ఆ భవన్లో ఉన్నటువంటి మన అఖిల భారత పద్మశాలి సంఘంతో కలిసిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మరి చేనేత కార్మికులకు ఎన్నో స్కీమ్లను ఏర్పాటు చేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చాలా కష్టపడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గత బకాయిలను కూడా 290 కోట్లను విడుదల చేయించారు. అదేవిధంగా 90 కోట్లు మొన్న విడుదల చేశారు. 6 కోట్లు ఇన్సూరెన్స్ కొరకు, జీవిత బీమా కొరకు కూడా విడుదల చేయించే ప్రయత్నం విడుదల చేశారు. అందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కూడా చేనేత కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఈ సందర్భంగా వారిని కోరుతూ జిల్లా చెల్లూరుపట్నంలో ఎక్సెన్స్ బీసీ వెల్ఫేర్ సంయుక్తంగా కలుగీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటమయ సురక్ష పథకం శిక్షణ కార్యక్రమంలో కొత్త రకం మేకులతో గోడలకు తాటి చెట్లు ఎక్కడంపై నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా మొదటి విడతలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలోని కల్లుగీత కార్మికులకి నిపుణులతో శిక్షణ ఇచ్చారు. తాటి చెట్లను ఎక్కేటప్పుడు గాయాలు, మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గౌడన్నలకి నిపుణులు అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం గీత కార్మికులకి సేఫ్టీ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఎక్సైజ్ సిఐ తెలిపారు.
జరు జరు నా గురి చూసిపోయింది కాళ్ళ గురి. మనం ఏం దేంతో మన ప్రమాదం జరుగుతుందంటే కాళ్ళ గురితో ప్రమాదం. కాళ్ళ గురి ఎప్పుడు విడిచిపోతుందో మనం అప్పుడు కింద చేస్తాం. ఒకటి కింద చేయనప్పుడు ఎక్కడ దెబ్బ వెళ్తాయి ఫస్ట్ ఎక్కడ ఘాటు వచ్చినావా ఆ ఘాటు కీడు పెట్టుకుంటాం దెబ్బ దాకా అక్కడ గురి పడ్డ అది పడ్డది పడ్డది చెట్టు మొలక పడ్డది. చెట్టు మొలక పడితే ఇక్కడ ఉన్నా నేను ఉన్న తర్వాత మళ్ళీ అవుతా అంటే అది ఇప్పుడు నా గురి అవుతుంది. ఇప్పుడు మన మోక అవుతుంది. మోకతో పట్టుకుని ఎక్కం. ఎందుకు ఎక్కువ అంటే ఎక్కినాకో అడుగుంటారు దారి తర్వాత కింది కత్తాం. మళ్ళీ ఎంత పోయినా అంత కింది కత్తాం కదా. ఎంత పోయినా కింది కత్తాం అంటే మళ్ళీ దెబ్బలు ఆగుతారు. అందుకే ఇది ఇట్లా ఉంచుతాం. ఇట్లా ఉంచి చేస్తాం అంటే ఈ తారే పడతాం. ఈ తారే పట్టుకొని ఇట్లకి అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను ఇక్కడ ఇది వేసుకుంటప్పుడు కూడా ఇది పట్టుకుంటప్పుడు కాళ్ళ గురించి సెట్ వేసుకుంటాం. కాళ్ళ గురించి వేసుకొని మంచిగా పట్టుకొని ఈ రకం వచ్చి ఈ రకం అవుతాం. ఇప్పుడు ఇది ఎక్కువ వచ్చింది మరొకసారి చేస్తుంది అనేది ఒకటి. ఇటు నుంచి ఈ సంట పెట్టుకున్నావు కదా, సంట నుంచి ఇటు ఒక జాన లోపల ఎవరు జానా వాళ్ళకు ఉందట. ఎప్పుడు పర్మిట్ ఉంటాడు. మనం ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి కానీ మళ్ళీ దొరకడం అంటే ఇవి అయితే ఖరాబ్ ఫెయిల్ అయితే మూడోది ఇటు నుంచి ఇటు ఒక జాన పెట్టాలి. మళ్ళీ చక్కగా నీట్గా ఉండాలి. ఇట్లా చక్కగా ఉండదు. కొంచెం మీదికి లేపి ఉంచాలి. ఈ తాడును మన గాజులు ఎట్లా ఉంచుతున్నాయో అట్లా ఉంచాలి. కుడి చేతి బాధ ఉంచి ఎడమ చేతి వచ్చేటట్టు ఈ తాడును లోపల దిద్దాలి. ఓకే అని తాడు ఉంది కానీ ఈ లాస్ట్ కొలికి ఉంది కదా, కొలికి బాగా చూడండి మంచిగా. అటొక జాన్నట్టు ఇటొక జాన్ను క్లిప్ వేసినావా, ఈ క్లిప్కు ఈవెన్ క్లిప్కు ఒక 1/2 ఫీటు దూరం ఉంచలే ఉండాలి. అంటే ఇది ఈ కొన్ని ఉంది కదా, ఈ కొన్ని నుంచి వచ్చి 2 జాన్లు అవుతుంది. 2 జాన్లు లోపే ఉంటుంది. ఫీటు మాత్రమే ఉండాలి. ఈ మధ్యలో మాత్రం ఇది కొలికిడే. ఇది మన గాజుల కొలికి అంటాం కదా. ఈ గాజుల కొలికి ఇది ఒక కొలికిడే. ఈ కొలికి ఈవెన్ నుంచి ఫీట్ 1/2 ఫీట్ ఇది మొత్తం కలిసి ఫీట్ అవుతుంది. ఈ ఫీట్ మాత్రమే ఉండాలంటూ ఎక్కడినంటే ఈ కొలికి లాస్ట్ అంచులో ఉండాలి. ఈ బాగా తీసుకొని వేయాలంటే ఇప్పుడు 8 ఆకారంలో ముడేయాలి. ఈ ముడి పర్ఫెక్ట్ నూరి ఇదే మెయిన్ ముఖ్యం. ఇవన్నీ కడతారు, ఇవన్నీ చేస్తారు. ఇట్లా వేసి అన్నా 8 దాకా నచ్చిందా? ఇప్పుడు మనం బొడ్డు మీద అన్నాం కదా, బొడ్డు మీద నుంచి ఈ తాడు మన ఈ కొలికి ఉంది కదా, ఈ కొలికి నుంచి కింద నుంచి తీసుకోవాలి. ఎప్పుడు కానీ కొలికి నుంచి తీసుకొని ఇక్కడ కొండి పడతాను. మళ్ళీ ఈ కొండి ఏంటంటే 2 ఇంచులు 2 ఏళ్ళు పట్టేటట్టు ఉండాలి. ఇట్లా ఇంతకన్నా దూరం ఉన్న పని చేయండి. ఈ తాడు ఎట్టట్టు వచ్చిందో మళ్ళీ తిరిగి 8 రివర్స్ 8 రాస్తాం కదా, ఇట్లా 8 రాసినాం. మళ్ళీ దీన్ని తిరిగి 8 రాస్తాం కదా, తిరగబడాల. ఇదే రకంగా ఈ తాడు ఎట్టట్ట ఏదో మళ్ళీ అట్టట్టు పోతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇది ఎక్స్ట్రా తాడు ఉంది కన్నా, ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఇచ్చింది ఇక్కడ కట్టుకుంటాం. ఈ కొలికుడు ఉంది కన్నా,
అంటే మనకు కింద తాడు దొడ్డు ఉంటుంది, దొడ్డు ఉంటే మనం పెట్టలేము కాబట్టి ఫస్ట్ ఇది నట్ తిప్పుకోవాలి. కొంచెం తాడు నా పేరు మూల మల్లేశం గౌడు, మా ధర్మారం మండలం రామాయపల్లె అనేది మన కాటమయ్య పేరు ఉండబడిన రక్షణ కవచం మనకు గౌడ్స్కి. దీనిలో 6 రకాల పరికరాలు ఉంటాయన్న. ఈ కిట్లో 6 రకాల పరికరాలు ఒక్కొక్క దాని నుంచి మీకు ఫస్ట్ వాటిని పరిచయం చేస్తా, ఆ తర్వాత వాటి గురించి క్లుప్తంగా చెప్తాం. అనేది గార్డు ఒకటి, అనేది రూపు అంటాం, తాడు అంటాం రెండోది. దీనికి ఒక బుల్లెట్ కొండి మూడోది. ఇది మన కాళ్ళ గురికి పెట్టుకునే బెల్ట్ పట్టి 4 అనేది నడుం బెల్ట్. అంటే వీటి పేర్లు మన భాషలో ఈ రకం అంటాం, మా భాషలో వేరే ఉంటాయి, ఎందుకంటే మన కర్తవ్య భాష చెప్తాను. ఇది నడుం బెల్ట్, సేఫ్టీ బెల్ట్. ఇది మోకు పెట్టుకునే క్లిప్పులు 6 రకాలు వచ్చినాయి అన్న. ఎన్ని రకాలు వచ్చినాయి? 6 రకాలు వచ్చినాయి. అనేది గార్డు, మనం తాళకు పోయేటప్పుడు ముత్తు కట్టుకోవడానికి ఇది మన మడ్డి ముత్తుడు కదా, దాన్ని కట్టుకోవడానికి ముందు నడువు కట్టేటప్పుడు గోసు పెడతాం. గోసులో డ్రాయర్ లోపల పెట్టుకోవాలి, డ్రాయర్ లోపల ఈ సైజులో పెట్టుకోవాలి. ఇట్లా నడుం బెల్ట్ అన్న. నడుం బెల్టు అన్న. ఈ క్లిప్పులు ముందు కష్టంగా చూసుకోవాలి ఎప్పుడు కానీ. ఈ నడుం బెల్ట్ కట్టుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ దీన్ని ఇట్లా తొడుక్కోవాలి. ఈ బెల్ట్ ఎప్పుడు కానీ మన నాభి బొడ్డు మీదుగా ఉండాలి. ఇది బొడ్డు మీద ఉన్న తర్వాత ఇది ఎప్పుడంటే మనం గోసి పెట్టుకున్న తర్వాత కట్టుకోవాలి. దీని దగ్గర ముడ్డి పొంత రావాలి. అంటే వాస్తవం ఏంటంటే మడ్డి పొంత ముందు కట్టుకొని ఆ తర్వాత ఇది కట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నాం అంటే ఇదే ఫస్ట్ కట్టుకోమని. మన కత్తులు కనుక్కుంటప్పుడు అప్పుడెప్పుడో ఈ దగ్గర ఏ ఒక్క గింత అంత కట్టైనా కూడా పనిచేయండి. అందుకోసం ఫస్ట్ ఇది కట్టుకున్న తర్వాతనే ఏ కొద్దిగా కూడా వడి పడకుండా చూసుకోవాలి. అనేది మన మోపు తుత్తరగా ఎక్కే విధానం, తాళ్ళు పట్టుకుని తప్పనిసరి మరి లగా చేసేది నవ్వకని
అదే ప్రమాదం పడ్డ తర్వాత ఫస్ట్ వచ్చి మనం కాళ్ళు వెడల్పై ఎక్కడ తాగుతున్నావు అన్నా చెప్పండి, ఎక్కడ తాగుతున్నావు? పురుషాలు తాగుతున్నావు. ఆ కార్డు ఎందుకు అవసరం అంటే దానికి తలగకుండానే ఈ కిట్ల దాని విశిష్టత ఏంటంటే ఈ కార్డు అనేది పురుషాలకు తలగకుండా అట్లా తలికి కూడా మన గౌడనలో ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు. అవునా కదా అన్న? ఇప్పుడు మీకు బాపు మెల్లగా దిగేపటికే మీకు మాట్లాడుకుంటూ ఇది చేయకండి, జాగ్రత్త వినండి. వాళ్ళు చెప్పింది జాగ్రత్త విని ప్రతి వాళ్ళు బాగా విన్నారు, వాళ్ళకు వస్తున్నది అని మీరు సర్టిఫికేట్ ఇస్తేనే నింపారు. కాబట్టి జాగ్రత్త కాదు తొక్కుతారని. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసేశారు. ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం మాట్లాడుతూ ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కౌన్సిలర్లకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, యువకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎన్నో ఏళ్ల తర్వాత గొప్ప నాయకుడిని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, మండల ప్రెసిడెంట్ సింగిల్ రమేష్, టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింతల అశోక్, అధికార ప్రతినిధి ఇయాల తిరుపతి, యూత్ అధ్యక్షులు అంకత్ శ్రీనివాస్, సుమన్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా వాళ్ళందరికీ అభినందనలు చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన మా టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు, మరియు రూరల్ ప్రెసిడెంట్ పెంగిల్ రమేష్ గారు, మరి భూషణమన్న గారు, మరి మా తోటి కౌన్సిలర్స్, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ, మరి సారు ఈ ఆడబిడ్డల ముందే పెట్టుకొని చీరలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినారు. మరి అదే మన కేసీఆర్ ఇచ్చినటువంటి చీరలన్నీ అన్ని చెట్లకు కడుతూ అన్ని పొదలకు ఎడ్లు రాకుండా మెరకలు రాకుండా కట్టినారు. మరి దానికి బీటుగా సారు మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇది 6వ సంవత్సరము, మరి ఇంకా 3-4 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. మరి ప్రతిసారి కూడా చీరలు పెరుగుతూ పోతున్నాయి, కానీ తగ్గేటటువంటి సమస్య లేదు. మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసిన వారు సార్. మరి ఇంకా గొప్ప నాయకుడు మా ప్రేమ్సాగర్ రావు గారు. ఇలా ఒక విధంగా చూసుకుంటే మంచిర్యాలనే రాష్ట్రంలో ఒక స్థాయిలో మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా గట్టి బలమైన వ్యక్తి ఎవరై అంటే ఇలా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన ప్రేమ్సాగర్ రావు గారి పేరే ముందుగా ఉంటుందనేది మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే కేబినెట్లో ఒక మంత్రి హోదాలో ఉండడం జరుగుతుందని పెద్దలు అక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. ఆ నిర్ణయానికి మేమందరము సంతోషిస్తున్నాం, మేము చాలా స్వాగతిస్తున్నాం. కాబట్టి ప్రేమ్సాగర్ రావు గారిని జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులైనటువంటి వారికి కూడా మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇంతటి గొప్పటి మహానుభావుని ఇలా మా అందరి ముందు తీసుకొచ్చి ఇలా ప్రజాసేవకి అంకితం చేసినటువంటి వాళ్ళు. కాబట్టి వారి తల్లిదండ్రులకు కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావు గారు కానీ, అదేవిధంగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సురేఖమ్మ గారు కానీ, వారి సేవలు గణనీయం. ఇలా ప్రతి ఒక్క ఆడపడుచులు సంతోషిస్తున్నారు. ప్రతి వార్డులో కానీ, ప్రతి గ్రామాల్లో కానీ, ఎక్కడ చూసినా కూడా ప్రేమ్సాగర్ రావు గారి పేరు మోతమవుతుంది. ఇలా రానున్న రోజులలో కూడా ఇంకా గత పాలకులు చేసిన పాలన అంతా పక్క పెట్టేసి ఇలా ఇదే చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తూ ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరికీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఏదైతే గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల మంచిర్యాల నియోజకవర్గం నిర్మానుషమైనటువంటి సందర్భంలో ప్రజలతోటి ఎన్నుకోబడి
ప్రజా సమస్యలపై నేనున్నాను, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా, మీకు అండగా ఉంటానని ఒక నాయకత్వంతో ముందుకొచ్చినటువంటి గొప్ప విశిష్ట మనసున్నటువంటి వ్యక్తి సాగరన్న. వారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను చాలా మనం అభినందించాలి. అటువంటి బిడ్డను కానీ మంచిర్యాల నియోజకవర్గానికి ఒక ప్రసాదంలా మనకందరికీ అప్పచెప్పినంటే వాళ్ళు ఆ దంపతులకు ధన్యవాదాలు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొత్తం తూడ్చిపెట్టి పోయే పరిస్థితిలో మరి నేనున్నానని ప్రేమ్సాగర్ రావు గారు కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఆయన ఒకటే ఒంటి చేత్తోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నడిపిన ఏకైక నాయకులు మా ప్రేమ్సాగర్ రావు గారు. మరి వారి వేడుకలు ఈరోజు మనమందరం జరుపుకుంటామంటే మేము అదృష్టవంతులము. మరి అలాంటి నాయకుడు మా మంచాల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండు ఇది మా మంచాల్ ప్రజలు చేసుకున్న అదృష్టమని మేము భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు 100% ఉన్నాయి. రాబోయే రోజుల్లో 8-10 రోజుల్లో వారికి మంత్రి పదవి. మరి ఎన్నో ఏళ్ల తర్వాత మరి గొప్ప నాయకుడిని ఎన్నుకున్న ఘనత మరి నియోజకవర్గ ప్రజలది. దానికి తగ్గట్టుగానే మన నాయకుడు టైగర్ లాగా విజృంభిస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తెచ్చి మరి ఎంత అభివృద్ధి చేస్తున్నాడో ఈ 9 నెలలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి నాయకుడు పుట్టినరోజు ఈరోజు ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే మనం అదృష్టంగా భావించాలి. వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరి గొప్పవారు. ఎందుకంటే ఇటువంటి నాయకులను కానీ మరి ప్రజలకు అంకితం చేసిన ఘనత గౌరవ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తండ్రి అయినటువంటి కొక్కిరాల రఘుపతిరావు గారు. వారి ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవలు అందించిన ఘనత మన ప్రేమ్సాగర్ రావు గారిది. మరి వారు పదవిలో ఉన్నా లేకున్నా 10 సంవత్సరాల నుంచి వారి గొప్పగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండదండగా ఉంటూ ఆరోగ్య సమస్యలు వచ్చినా మరి విద్యా సమస్యలు వచ్చినా మందమర్రి అంగడి బజార్లోని పద్మశాలి భవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంఘం పద్మశాలి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చిల్లగాని సుదర్శన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, మంచిర్యాల జిల్లా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు బేతా రమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు చిలకాని సుదర్శన్, రమేష్, డాక్టర్ శంకరయ్య, శ్యామల సత్యం, భాస్కర్, పోషమల్లు తదితరులు పాల్గొన్నారు. మరియు గౌరవాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మరియు ఉపాధ్యక్షులు అందరూ సమావేశంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు పద్మశాలి తరఫున అందరికీ ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో తొలి దశ మరియు మలి దశలో కూడా తన వంతు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ యొక్క తెలంగాణ సాధన కొరకు ఆయన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎలాంటి నేను మంత్రి పదవులు కానీ రాజకీయ పదవులు కానీ స్వీకరించాలని ప్రతిజ్ఞ పూని అదే మనస్ఫూర్తితో ఆయన కడదాకా తెలంగాణ వచ్చేదాకా తన వంతు కృషి చేసి అందరినీ కలుపుకొని పోయేటువంటి యొక్క మనస్తత్వం గల గొప్ప వ్యక్తి మన బాపూజీ గారు. లాస్ట్ సమయంలో కూడా తెలంగాణ వచ్చే ముందు కూడా ఢిల్లీలో ఎముకలు కొరికే అటువంటి యొక్క చలిలో కూడా తన 95వ ఏట చలిని లెక్క చేయకుండా మన అందరినీ పద్మశాలిలందరినీ పెట్టుకొని అక్కడ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేసినటువంటి యొక్క మహానుభావుడు తెలంగాణ పద్మశాలి కులంలో పుట్టినప్పటికీ కూడా పద్మశాలి ఒక కులమే కాదు, నాకు యావత్ భారత్ ప్రజలంతా కూడా ఒకటే అని బట్టి యొక్క తన స్వభావాన్ని తెలిపినటువంటి యొక్క మహానుభావుడు. బీసీల కొరకు కూడా తన వంతు
ఎక్కడ చెప్పినా కూడా మనం ఒక పద్మశాలీలనే కాదు, మన బీసీలో కూడా మన వంతు సహాయం అందియాలి, అందరూ కూడా మనం బీసీల తరఫున పనిచేయాలనే గొప్ప వ్యక్తి. ఆయనను ఈరోజు స్మరించుకున్నందుకు మన ధన్యంగా భావించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మన కుల బాంధవులందరికీ నమస్కారం చేస్తూ